హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుతాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. అక్కినేని నాగేశ్వర గారి గురించి మాట్లాడుకుని చాలా సంవత్సరాలు అవుతుంది సార్. ఆయన గురించి ఏమన్నా ఒక రెండు మంచి మాటలు చెప్పండి. అంటే పాత సినిమా కవులు మనం చెప్పుకుంటున్నాం కదా, అలా ఒక విచిత్రమైనటువంటి పాత సినిమా కవులు మనం చెప్పుకుందాం. ఓకే సార్. అప్పట్లో నాగేశ్వరరావు గారికి మొట్టమొదటిసారిగా ఉన్న హీరోయిన్లో ద బెస్ట్ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఎస్ వరలక్ష్మి. ఆ బాలరాజు సినిమా మొట్టమొదటిసారిగా 375 రోజులు ఆడింది, 365 రోజులు ఆడింది. అంటే సంవత్సరం పాటు ఆడింది అన్నమాట బాలరాజు సినిమా. బాలరాజు సినిమా మామూలు కాదు, చాలా విపరీతమైన జనాలు, ఎక్కడ చూసినా జనాలు అన్నమాట. ఎస్ వరలక్ష్మిలా జడేసుకుండేవారు, నాగేశ్వరరావులా కనిపించేవారు, ఇలా ఉండేది అన్నమాట. అంత క్రేజీగా ఉండేది. దాని తర్వాత ఎస్ వరలక్ష్మి ఇద్దరు ప్రేమలో పడ్డారు. నాగేశ్వరరావు గారు, ఎస్ వరలక్ష్మి గారు ప్రేమలో పడ్డారు. దాని తర్వాత ఎస్ వరలక్ష్మి ఎంత ప్రేమలో పడిందంటే అప్పుడు సంపాదించిందంతా కూడా కూడబెట్టి సతీ సావిత్రి అనే సినిమా కూడా తీసింది. ఎస్ వరలక్ష్మి తీసింది. అందులో హీరో నాగేశ్వరరావు గారు అన్నమాట. తర్వాత ఏంటంటే ఎస్ వరలక్ష్మి మంచి గ్లామర్ క్వీన్ అయిపోయింది. ఆవిడంటే తెలుగు, తమిళం అందులో హీరోలు అందరూ కూడా ఎస్ వరలక్ష్మితో యాక్ట్ చేయడానికి ఏమో ఇష్టపడేవారు. ఏ కారణం చేత నాగేశ్వరరావు గారికి ఎస్ వరలక్ష్మితో కూడా మెల్లగా సంబంధాలు కొంచెం దూరం అయినాయి. తర్వాత మన నాగేశ్వరరావు గారికి ఈవిడ అన్నపూర్ణ తను సంబంధం కుదిరింది, ఏలూరు. వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి. వాస్తవానికి అన్నపూర్ణ అంత శక్తి సంపన్నులు వీళ్ళు కాదు, డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు కాదు. నాగేశ్వరరావు గారు 5 అన్నదమ్ములు కదా, ఈయన ఒక్కడున్నాడు. ఈయనకేం ప్రాపర్టీ లేకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి మిగతా వాళ్ళ బంధువులు అందరూ కూడా మధుసూదన్ రావు గారు వీళ్ళందరూ కలిసి ఇది కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, ఆ కుర్రాడికి మేము భరోసా అని చెప్పేసి మొత్తానికి అన్నపూర్ణతో పెళ్లి చేశారన్నమాట. ఈ విషయం తెలిసేసరికి ఎస్ వరలక్ష్మి అగ్గి మీద గుగ్గులు అయిపోయిందన్నమాట. ఏ కారణం చేత నన్ను దూరంగా ఉంచారు ఏమిటి అని మాట్లాడితే, లేదు అది పెద్దలు చూసి సంబంధం, పెద్దలు కాదన్నా నేనెవరిని, నీతో పాటు నేను ప్రేమించాను కదా, నీతో పాటు నేను కూడా లాస్ అయ్యాను కదా, దాని గురించి మాట్లాడుకొని మన పరువు మనం తీసుకోవడం మంచిది కాదు. సరే ఆల్రైట్, సరికే ఉంది. మరి ఇండస్ట్రీలో ఉన్నాలో మన ప్రేమలో గేమ్లు అనుకోకూడదని నాగేశ్వరగా మెల్లగా బుద్ధి చెప్పారన్నమాట. అప్పుడు ఎస్ వరలక్ష్మి నాగేశ్వరరావు గారిని ఒక కోరింది, నువ్వు నన్ను విడిచిపెట్టి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, కానీ నిన్ను విడిచిపెట్టి నేను పెళ్ళి చూడకుండా ఉండలేను. నేను చూస్తా, ఆ పెళ్ళి చూడాలంటే నాకు మార్గం ఉంది. నీ పెళ్ళికి నేను సంగీత కచేరీ చేస్తాను, నేను చూస్తూ ఆ సంగీత కచేరీ చేయడం నాకు ఇష్టం, ఈ అవకాశం నాకు కల్పించంటే అప్పుడు నాగేశ్వరరావు గారు ఎస్ వరలక్ష్మి చేత సంగీత కచేరీ చేయించాడన్నమాట. సంగీత కచేరీ చేయించినట్టయితే విపరీతమైనటువంటి జనం అంతా అప్లాజ్ అన్నమాట. చాలా బాగా చేసింది సంగీత కచేరీ. అందరూ అనుకున్నారన్నమాట, నిజమైన ప్రేమ అంటే ఇదే కదా, నాగేశ్వరరావు గారిని ప్రేమించి కూడా ఆ పెళ్ళి చూడకుండా ఉండలేని పరిస్థితులు నాగేశ్వరరావు గారి కోసం సంగీత కచేరీ చేసింది కదా వరలక్ష్మి గారు. నిజంగా అంటే మనిషి అంటే ఎలాగ ఉండాలి, ఎంత త్రికరణ శుద్ధిగా నిజాయితీగా మనిషిని అభిమానించాలి అని 10 మంది 10 రకాలుగా ప్రశంసించారు. అప్పుడు ఎలా ఉండేవారు సార్ నాగేశ్వరరావు గారు? అందరినీ డైరెక్టర్ని కానీ ఆర్టిస్టులు కానీ ఎలా? నాగేశ్వరరావు గారు తర్వాత మంది మామూలు కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు. యాక్ట్ చేసినప్పుడు కూడా ఎస్ వరలక్ష్మి అదే లాస్ట్. అంతేగాని మరి మామూలుగా నాగేశ్వరరావు గారితో అంటే దూరం అయిపోయిందని చెప్పి ఆవిడ పగ ప్రతీకారాలు అట్లాంటివి ఏమి ఉండేవి కావు. కానీ ఒక్కసారి మాత్రం ఎస్ వరలక్ష్మి అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి, చూడు మీ ఆయన మోసం చేస్తున్నాడు, చూడు షూటింగ్ అయిపోయిన తర్వాత మీ ఆయన ఇంటికి రావడం మానేసి అక్కడ మెరీన్ బీచ్కి వెళ్ళి సావిత్రి ఇద్దరు కలిసి కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటున్నారు, కాస్త నువ్వు రా నేను చూపిస్తానని చెప్పేసి అప్పుడు సావిత్రి గారిని తీసుకెళ్ళి చూపించిందట. చూసావా ఇద్దరు మిరపకాయ బజ్జీలు తింటున్నారు అంటే తప్పేముంది ఇందులో? పగలంతా షూటింగ్ చేస్తారు, ఆ లైట్లలో మొహం గాలిపోతుంటుంది. అంత కష్టపడి వాళ్ళు షూటింగ్ చేసిన వాళ్ళు కాసేపు 1/2 గంట సేపు బీచ్లో కూర్చుంటే తప్పేముంది?
నువ్వైతే ఏదో అపార్థాలు చేసుకుంటావు, అంటే కోపాన్ని తాపాన్ని పెంచుకుంటావు, కానీ నేను అలాగ అపార్థం చేసుకోను. అని కొంత రెస్ట్గా కావాలి కదా, రెస్ట్ తీసుకుంటే తప్పేముంది. నేను సావిత్రిని చూసి నేను పొరపాటుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసుకొచ్చా కానీ ఇంకెప్పుడు అలా తీసుకురావద్దని బుద్ధి చెప్పింది అన్నపూర్ణ ఈశ్వరలక్ష్మికి. అది మన అంత నాలెడ్జ్ ఎక్కడ సార్ అన్నపూర్ణ గారికి? అంత నాలెడ్జ్ ఎక్కడ? అంటే చదువుకుంది కదా, బాగా చదువుకుంది. నాగేశ్వరరావు గారిని విపరీతంగా ప్రేమించింది. ఆవిడ కూడా బాలరాజ్ సినిమా చూసి ప్రేమించింది. నాగేశ్వరరావు గారి మామగారు బాగా డబ్బున్నాడు. అన్నపూర్ణ ఫ్లవర్ రైజింగ్ మిల్స్ అని ఏలూరులో మిల్స్ ఉన్నాయి, ధాన్యం మిల్లులు. అది పెద్ద డబ్బున్నోళ్ళు అనమాట. అందువల్ల ఆ డబ్బున్నోళ్ళు పిల్ల అన్నపూర్ణ. ఈయన కొంచెం పేదవాళ్ళ పిల్లడు, పైగా 5 అన్నదమ్ములు. వీళ్ళకి పొలాలు లేవు, గిలాలు లేవు. ఉనకడికి డబ్బులు ఏమున్నాయంటే ఆ డబ్బులు పెళ్ళికి ఖర్చు పెట్టేశారు అనమాట. ఏం డబ్బులు లేవు. అది అందువల్ల తెలివితేటలు ఎక్కువ ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే విశాలంగా ఆలోచిస్తారు. మగవాళ్ళు ఎక్కువ తూచి కాకని చెప్పేసి బయలుదేరుతారు, కానీ ఆడవాళ్ళు అంత తొందరపడరు. సావధానంగా ఆలోచించి వాళ్ళ తాలూకు తొందరగా బయటపడరు కదా ఆడవాళ్ళు. అది ఈశ్వరలక్ష్మి లవ్ గురించి చెప్పాలంటే అది మన అన్నపూర్ణ గారి తాలూకు విశాల హృదయం గురించి చెప్పాలంటే ఇది పెద్ద ఉదాహరణ. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు సార్, వాళ్ళ ఫాదర్ అంత బాగా ఇదయ్యారంటారా సార్? అంత పబ్లిసిటీ వచ్చిందంటారా? ఆయనకు ఉన్నంత ఫేమ్ వచ్చిందంటారా? లేదు. ఇప్పుడు నాగేశ్వరరావులు రామారావు యుగ పురుషులండి. వాళ్ళ వల్ల తెలుగు పరిశ్రమ నిలబడింది. ఇప్పుడు మళ్ళీ ఒక ఎన్టీ రామారావు, ఒక నాగేశ్వరరావు వాళ్ళు కవలేరండి. ఒకే నాగేశ్వరరావు, ఒకే ఎన్టీ రామారావు. వారి సాటి ఎవరూ రారు. అది కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం మనం సినిమా వచ్చినప్పుడు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా చేశారు సార్. అప్పటికి నాగ చైతన్య గారికి సమంతకి పెళ్ళి కూడా అవ్వలేదు, వాళ్ళు కూడా చేశారు. నిజంగా మంచి మూవీ సార్ అది. అవును. అంటే అక్కడ కేవలం నాగేశ్వరరావు గారు తన రాబోయేటువంటి అక్కినేని వారసు అంటే కోడల పిల్లని కూడా చూసేశారనమాట. అది అంటే వాళ్ళ తెలుసులేంటి, మాకు తెలియదని మామూలు చెప్పినప్పుడు కూడా తెలియకుండా ఎలా బుక్ చేసుకుంటారు. అది ఆ సినిమాలో అఖిల్ గారు కూడా ఉన్నారు. అఖిల్ కూడా ఉన్నాడు. అది కరెక్ట్గా చేసిన ఒక 1 month చనిపోయారు కదా. అదొకటి మంచి వెంచర్ అండి. పాపం నాగేశ్వరరావు గారి తాలూకు నేను కొన ఊపిరి ఉన్నంత వరకు నటిస్తానని చెప్పినందుకు నిజంగా కొన ఊపిరి ఉన్నంత వరకు నటించాడు. అది ఆయన గొప్పతనం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.